శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటన నుండి మీరు ఎలా బయటపడాలో తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరు రేపు ఎదురబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారు అంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చేయించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం ఇవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి బంధువర్గము వస్తువు అంటే చాలా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ బంధుత్వానికి అది పట్ల ఈ రాశి వారు ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఏ పని అప్పగించినా కూడా ఆ పనిని పూర్తి చేయాలని బద్దకించకుండా ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయడానికి వీరు సాయశక్తిలో కూడా వాళ్ళకు వచ్చినట్టుగా చేస్తూనే ఉంటారు. వీళ్ళు ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని కూడా కనుగొంటూ ఉంటారు. వీళ్ళు నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఆ పని చేసే క్రమంలో వీరి ఆరోగ్యాన్ని కూడా వీరు ఖచ్చితంగా పట్టించుకోరు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరి ధ్యాస అంతా కూడా పని మీదే పెట్టి ఆహారము, నిద్ర కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఏ స్నేహాన్నైనా ఏ బంధుత్వాన్నైనా సరే నిలబెట్టుకోవాలి అంటే మాత్రము ముందు డబ్బు అనేది మనకు చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వారిని ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ గౌరవిస్తూ ఉంటున్నారు. అందుచేత ధనం ఉండడమే కాకుండా దాన ధర్మాలు చేయటం కూడా ఒక మంచిది. ఇలా చేయటం వలన సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంటాయి. ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు. కానీ స్వయం కృతాపచారం వల్ల అంటే వీరు పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వలన మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏవైనా సరే మీకు చిన్నపాటి గాయాలు తగిలినా కూడా వాటి పట్ల మీరు శ్రద్ధ వహించండి. తగినటువంటి విశ్రాంతి అయితే తీసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి. కాస్తని సరే మీ శరీరానికి కాస్త విశ్రాంతి అనేది అవసరము. యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం వల్ల కూడా మంచిది ఆరోగ్యానికి. కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. లేదంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. జీవితంలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి లేదంటే మీ తోటి ఉద్యోగుల వ్యాపారస్తుల నుంచి మీకు చిన్నపాటి మాటలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పనుల్లో అయినా జాక్యం జరగవచ్చును. ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించడం వలన మీ సమస్యలన్నీ కూడా అధిగమించుకునే శక్తి మీకు ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం రాకపోవచ్చు. ఆర్థికంగా కూడా కొన్ని అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత పురోగతి అనేది ఉండవచ్చు. లేదా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలైతే అస్సలు తీసుకోవద్దు. డబ్బుకు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా అవసరము. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి రేపటి రోజున కొత్త అనుకూలంగా అయితే ఉండబోతుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే చివరికి పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు మీ చదువుపై ప్రభావం చెప్పవచ్చు. పరిశోధాత్మక విషయాలపై మీకు ఆసక్తి అనేది పెరగబోతుంది. లోతైన అధ్యాయాలకు ఈరోజు మీరు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు మీకు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన అయితే చెందబోతున్నారు. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్తమామల సందర్భాల్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. ప్రశాంతంగా మాట్లాడుకోవడం అయితే ముఖ్యము. మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని రహస్యాలు బయటపడనున్నాయి. లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు. భావోద్వేగాల విషయము జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి.
అనవసరమైనటువంటి వాదనలకు కొంచెం దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉంటారు. ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతత అయితే ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభించబోతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, మంచి సహకారాలు అయితే మీకు అందుతాయి. పదోన్నతులు కూడా లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం అయితే ఉంటుంది. కొత్త బాధ్యతలు సేకరించడానికి ఇది మంచి సమయం చెప్పుకోవచ్చు. మీ పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు పొందబోతున్నారు. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందబోతుంది. వ్యాపార వ్యవహారంలో మంచి పురోగతి అయితే కనిపించబోతుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సమాజంలో మీకు యొక్క కీర్తి ప్రతిష్టలు అనేది పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. పై చదువులో ఉన్నటువంటి శ్రద్ధ, ఏకాగ్రత అనేవి పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా ప్రభుత్వ విద్య కోసము లేదంటే విదేశీ విద్య కోసము ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అయితే అందుతున్నాయి. పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధము మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సంప్రదించే అవకాశం కూడా ఉంది. లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది. ఈ మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ బంధము మరింత దృఢపడుతుంది. సంబంధానికి పెద్దల యొక్క ఆమోదము లభించే అవకాశం అయితే ఉంది. కలిసి విహారయాత్రలకు వెళ్ళవచ్చును. మీ కుటుంబంలో ప్రశాంతత, సంతోషము నెలకొంటాయి. నాన్నగారి ఆరోగ్యము మెరుగుపడబోతుంది. లేదా వారి నుంచి ముఖ్యమైనటువంటి సలహాలు మీకు అందబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు పాల్గొనబోతున్నారు. ఆరోగ్యం అనేది సాధారణంగా బాగుంటుంది. మీలో ఉత్సాహం, శక్తిని రెండి ఉంటారు. అయితే ఈ పనులు ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసటగా అయితే అనిపించవచ్చు. యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత అయితే మీకు లభిస్తుంది. చిన్నపాటి వ్యాయామాలు చేయటం అయితే మంచిది. పని ప్రదేశాల్లో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు అనేది లభించబోతుంది. సహోద్యోగుల గురించి సహాయ సహకారాలు అయితే అందుతాయి. మీ ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది. మీ కెరీర్కు మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది నిలకడగా ఉంటుంది. పూర్వపు పెట్టుబడుల నుంచి మంచి రాబడిని ఆశించవచ్చు. కావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిదని తెలుసుకోండి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగ పనులు కానీ లేదా ప్రైవేటు పనులు కానీ పెద్ద సంస్థలతో ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడానికి ఇది మీకు మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు సఫలీకృతమైతే అవుతాయి. వ్యాపార విస్తరణ కూడా అవకాశాలు అనేవి లభించబోతున్నాయి. భాగస్వాములతో సస్తంభాలు అయితే కొనసాగుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి అయితే లభించబోతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అనుసరించడానికి ఇది చాలా అవసరమైన మంచి రోజు అని తెలుసుకోండి. మీకు ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రము ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మాత్రం ఈరోజు మీకు ఇంటర్వ్యూలో మీకు బెస్ట్ మార్కులు అయితే వచ్చి మీకు జాబ్ అయితే 100% ఖాయం అయితే సిద్ధంగా ఉందని తెలుసుకోండి. మీరు అనేక రకాలుగా ఏకాగ్రత అనేది పెరగబోతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దాంపత్య జీవితంలో మాధుర్యము, సామరస్యము ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి కొన్ని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరినొకరు మద్దతుగా నిలవబోతున్నారు. కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి మద్దతు అయితే మీకు కనిపిస్తుంది. మీ మధ్యన అవగాహన, విశ్వాసము రెండూ కూడా పెరగబోతున్నాయి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి గురించి మీ భాగస్వామి నుంచి ఆశించినటువంటి మద్దతు అయితే మీకు లభించబోతుంది. ఈ రాశి వారు కొన్ని సాధారణమైనటువంటి పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం అయితే పొందుతారు. మరి శుభ ఫలితాలను పెంచుకోవచ్చును. ఈ పరిహారాలు చాలా సులభమైనవండి. మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించవచ్చు. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని వీలైతే శివాలయానికి వెళ్ళి నవగ్రహ స్తోత్రం చేస్తే దానివల్ల మీకు అంతా అనుకూలంగా అయితే మారుతుంది. మరి తెలుస్తామండి సింహరాశి వారికి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.